కోటలు కట్టి సింహాసనం పైన కూర్చుంటే అది అర్థవంతమైన అద్భుతమైన విజయం ఎలా అవుతుంది? పోరాటమో పాకులాటో ఏదో చేసి కుర్చీ ఎక్కిన కూటమి కుతంత్ర మాంత్రికులు ఈ 100 రోజుల్లో సాధించిందేమిటి? ప్రజలకేమన్నా మేలు చేశారా? సంక్షేమానికి పెద్దపీట వేశారా? వారు చెప్పిన విధంగా ఇసుకనేమన్నా ఉచితంగా ఇస్తున్నారా? విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకున్నారా? పోనీలే, ప్రశ్నలు మాత్రం ఎందుకు, కొన్ని నిజాలు కూడా మాట్లాడు. ఏ మాటికా మాట. ఈ 100 రోజుల్లో రాజకీయ హత్యలు చేశారు. ప్రాణభయం పెట్టి కొందరిని ఊర్లకు ఊళ్ళు ఖాళీ చేయించారు. తమ పార్టీకి ఓటు వేయని వారికి దక్కే పథకాలపై కూటమి కాటు వేశారు. వరద వచ్చి జీవితాలు తడిచి విపరీత పరిస్థితుల్లో విధారకరమైన సంఘటనల నడుమ 1000 దండాలు పెట్టి సహాయం మహాప్రభు అని వేడుకుంటే వెక్కిలిగా వెక్కిరింతగా ఏం వరద వస్తే నీరు రాదా, ఊరన్నాక తడవదా అని వెర్రి జవాబులిచ్చారు. ఆడపిల్ల మానం అభిమానం సాక్షాత్తు సరస్వతీదేవి ఒడిలో ఆర్తనాదాలు చేస్తుంటే మైరావణ మాయలేడి వెనక వారి మీడియాని పరుగులు పెట్టించారు. అరచేతిలో